ఇవాళ పొద్దున నేను ఇడికి వస్తా ఉంటే ఇద్దరు పిల్లలు వచ్చారు. సార్ నాకు కాలేజీలో సర్టిఫికెట్లు ఇస్తలేరు, జర ఫోన్ చేయి సార్ అన్నాడు. నేను కాలేజీ వాళ్ళకి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే కాలేజీ వాళ్ళు ఏమంటుండ్రు, మీ గవర్నమెంట్ ఉండగా ఫీజు రియంబర్స్మెంట్ మంచిగా వచ్చింది సార్, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయింది, మేము కరెంట్ బిల్ ఎట్లా కట్టాలి, జీతాలు ఎట్లా ఇవ్వాలి, మేము ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేదాకా పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వము అంటున్నారు. ఆ పిల్లలకు సర్టిఫికెట్ రాకపోతే డిగ్రీ చదివిన వాళ్ళు రేపు పీజీ చదవద్దా, డిగ్రీ చదివిన వాళ్ళు రేపు ఉద్యోగాలు చేసుకోవద్దా? అంటే 30 లక్షల మంది పిల్లల జీవితాలతోని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. కొన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఉండగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు అంటారు. కార్యకర్తలు బాగా గుర్తు పెట్టుకోండి, మన 9.5 ఏళ్ల బీఆర్ఎస్ టైంలో 2 ఏళ్లు కరోనా వచ్చినా, ఎకానమీ మందగించిన, పెద్ద నోట్ల రద్దు జరిగిన 9.5 ఏళ్లలో మనం 19,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. రేవంత్ రెడ్డి వచ్చి 2.5 ఏళ్లై 3 ఏళ్లు దగ్గర పడ్డది, ₹1 కూడా ఇయ్యాలటి వరకు. ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్? మా దళితులకు, మా గిరిజనులకు, మా బలహీన వర్గాల పిల్లలు కదా చదువుకునేది. అంటే నీకు దళితులంటే, గిరిజనులంటే, బలహీన వర్గాల ప్రజలంటే ఈ రేవంత్ రెడ్డికి లెక్క లేకుండా పోయింది. 30 లక్షల పిల్లల జీవితాన్ని రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నాడంటే ఆ పిల్లల తల్లిదండ్రులు పెట్టుకున్న కళలు ఆగమైతున్నాయి, ఆ పిల్లల భవిష్యత్తు ఇలా ఆగమైతా ఉంది. కానీ ఇలా రేవంత్ రెడ్డి గాని, మంత్రులు గాని ఆ ఫీజు రియంబర్స్మెంట్ గురించి పట్టించుకుంటలేరు.